మహాశివరాత్రి పర్వదినం. అసలు మహాశివరాత్రి అంటేనే భగవంతుడు సృష్టి ఆరంభం చేసే సమయం, లింగోద్భవము అంటారు. పరమాత్ముడు సర్వ సృష్టిని ప్రారంభించే సుముహూర్తాన్ని శివరాత్రి అంటే, శివ అంటే ఆత్మ. మనకిచ్చేటువంటి మెసేజ్ ఏమిటంటే, సందేశం, ఒక జీవితకాలంలో ఒకరోజైనా ఒక వ్యక్తి జీవించున్నప్పుడు ఏ రకమైన ఆముష్మిక సుఖాల గురించి తన గురించి ఆలోచించకుండా దైవం గురించి ఆలోచించి ఆత్మకి దగ్గరగా ఉండు. ఆత్మ అనేటువంటి పదానికే ఈశ్వరుడు అనేటువంటి శబ్దం. జీవాత్మే పరమాత్మ. అందుకని మిగిలిన భోగాలేం లేకుండా ఈ ఒక్కరోజు భగవంతుని ధ్యానిస్తూనో, తపిస్తూనో, అర్చిస్తూనో, ఆరాధిస్తూనో గడపగలిగితే మిగిలిన బాధ్యతలన్నీ పరమాత్మ చూసుకుంటాడు అని శివపురాణం చెబుతోంది. అందుకే ఏ పండక్కి మిగిలినటువంటి దేవతలందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఏం చేసినా ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవతలు ఉన్నారు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఉన్నారు, సంపదలు ఇచ్చేటువంటి దేవతలు ఉన్నారు, అధికారాన్ని ఇచ్చే దేవతల కోసం పూజ చేస్తున్నారు. కానీ ఈశ్వరతత్వంలో గొప్పది ఏమిటి అంటే, మనం గత జన్మ నుంచి చేసిన కర్మల్ని కాల్చగలిగినటువంటి వాడు ఒక్క ఈశ్వరుడు ఒక్కడే. అందుకే శివరాత్రి ఎందుకు గొప్పదైంది అంటే, మిగిలిన దేవతలందరూ ఊరు మధ్యలోనూ ఊరు ప్రాకారాల్లోనూ ఉంటాడు, ఈశ్వరుడు మాత్రం శ్మశానం దగ్గర ఉంటాడు. ఎందుకుంటున్నాడు ఆయన అంటే, ఏ జీవైనా యథాచ్ఛగా తిరుగుతున్నాడు, ఎక్కడ కావాలంటే ఎక్కడ. ఆఖరి టైంలో మాత్రం నా దగ్గరికే వస్తాడు, నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళలేడు. అందుకే ఆయన చెబుతాడు అనమాట, చేతిలో కపాలం పట్టుకుని నువ్వు ఎప్పుడో అప్పుడు ఇలా మారిపోతావు, ఈ మారిపోయే లోపులోనే సమాజానికి ఏదైనా సేవ చేయి, నా గురించి తెలుసుకో, ఒక్కరోజైనా ఏ కోరిక లేకుండా నిత్యలానందాన్ని పొందు. ఇది శివుడు మనకిచ్చేటువంటి మెసేజ్. అందుకే ఈ శివరాత్రి నాడు, శివరాత్రి మాఘమాసం ఎంత గొప్పది అంటే, ప్రారంభంలో ధ్యానంతో ప్రారంభం అవుతుంది. అది ఏమిటి అంటే వసంత పంచమి. వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి వస్తుంది. మొట్టమొదటి మనిషికి కావాల్సింది ఏమిటి? జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఎంత సంపద ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మాట్లాడటమే చేత కాని వాడికి ఎందుకు ఇది అని అడుగుతారు. జ్ఞానం తర్వాత కావాల్సినటువంటిది ఏమిటంటే ఆరోగ్యం కావాలి. ఇప్పుడు అర్థమైన నీతి మనకు ఒక్కటే, డబ్బు కంటే, అధికారం కంటే, మన నమ్మకం కంటే కూడా పరమాత్ముడు గొప్పవాడు. ఈ ప్రకృతిని శాసించేవాడు ఎవరు అంటే, పంచభూతాలని ఈశ్వరుడు ఒక్కడే శాసించగలడు. పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అందుకనే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, పంచభూతాలకు అధిపతి కనుక పంచలింగేశ్వరుడు, పంచముఖ పరమేశ్వరుడు అని పేరు. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. అలాంటి ప్రకృతి బాగుండాలి. ఈ ప్రదేశం అంతా మంచి అభ్యుదయంలో ఉండాలి. ఒక సరస్వతి ఆలయం కట్టాం. నా ఆనందం ఏమిటంటే, ఇవాళకి కూడా ఈ అడ్లైన్లో ఉన్న గ్రామాల్లో అతి చిన్న గ్రామం వీరంపాలెం. 800 మంది ఓటర్స్ ఉన్న గ్రామం. ఇందులో ఆలయం కట్టిన తర్వాత 22 మంది అమెరికాలో ఉన్నారు. ఈవేళ ఈ లైన్లో ఏ ఊళ్ళోనూ లేరు. అంటే మనం వేసిన విత్తనం మొలకెత్తినట్టే కదా. ఈవేళ అక్షరాభ్యాసం జరిగితే కొన్ని వందల మంది, వేల మంది వస్తున్నారు. ఎందుకని? ధ్యానం కావాలని. దానికి ఆ తల్లి నిలవైంది. మరి మనం చేసినటువంటి మొక్క ఎదిగినట్టే లెక్క కదా. ఇలాంటి ఆలోచనలతోటే ఇక్కడ పీఠం కట్ట 92 ఆలయాలు బయట కట్టాక 93 ఆలయంగా పీఠంగా వీరంపాలెం. ఇది ఆలయం కాదండి, ఇది బాలాత్రిపుర పీఠం. తరతరాల నుంచి మా తాతగారి నుంచి నాకు సంక్రమించింది అది. ఆ పీఠ సేవ చేస్తున్నాను. ఆ పీఠం నుంచే గుడి కట్టాం. గుడి లేకపోతే ఎక్కడ రిలాక్స్ అవుతారు మీరు? ఆడవాళ్ళు ఏదైనా బాధ కలిగితే పురుషుల దగ్గర వచ్చి ఏడుస్తారు, ఏమంటే ఇలా అయిపోయింది వాళ్ళ అమ్మ దగ్గర, నాన్న దగ్గర. మగవాళ్ళు ఎక్కడా కన్నీళ్ళు పెట్టుకోకూడదు, మనసులో ఎంత వేదన ఉన్నా సరే. అందుకే హార్ట్ అటాక్ వచ్చిన వాటిలో 68.7% పురుషులే హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది. వాళ్ళ మనసులో ఉండే బాధ ఎక్కడ రిలాక్స్ అయ్యే మార్గం లేదు, బయటకు రాదు. అది ఎక్కడ అంటే దైవ సన్నిధానంలో. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు ఇష్టమైన దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చేతులు జోడిస్తే మీకు తెలియకుండానే కళ్ళ వెంట 2 నీటి బిందువులు వస్తాయి. అది అంతర్మథనం. మీరు దానివల్ల రిలాక్స్ అవ్వగలరు. అందుకనే ఇన్ని దేవాలయాలు కట్టారు బయట, ప్రతి వీధి వీధికి, వాడవాడకి. ఎందుకు కట్టారు అంటే, మనిషి రిలాక్స్ అవ్వాలంటే దైవం తప్ప రెండో ఆయన ఆశీర్వదించింది కరెక్ట్. అందుకని ఆయన ఆశీస్సులు పొంది ఆయుర్భాగ్యాలతోటి ఈ పృథివీ సస్యశ్యామలంగా, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, పంచభూతాలు ప్రశాంతమైనటువంటి స్థితిని కల్పించాలని కోరుకుంటూ సర్వేజన